ఇబ్బందిగా ఉంటుందా ఫ్రీ బస్సులో ఏమన్నా అంటే బాగా జనాలు ఉంటున్నారని వినిపిస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ప్లేస్ దొరకది, నిలబడే పోవాలి. ఎప్పుడు ఫ్రీ బస్ దొరికి నుంచి అయితే మాకైతే ఎప్పటికీ నిలబడే. అసలు వేస్ట్ ఏసీ కూడా. రాషన్ అన్న తక్కువ చేయలేడు మరి. రాషన్ తక్కువ చేస్తే నన్ను అయిపోతుండే కదా, మగవాళ్ళకి సపరేటు ఆడవాళ్ళకి సపరేటు. మరి బస్సులు ఏమన్నా తగ్గించారా ఇంత ముందుతో పోలిస్తే? తక్కువ బస్సులు చాలా తక్కువ వస్తున్నాయి. ఎంతసేపు వెయిట్ చేస్తారు దగ్గర దగ్గర ఇక్కడ? హాఫ్ అన్ అవర్, ఇప్పుడు అర్ధ గంట గంట అవుతుంది. ఇప్పుడు బస్సెస్ కూడా తక్కువ చేసారు బాగా. కాదు మరి బస్సులని ప్రాపర్ గా ఆపుతున్నారా? బస్ స్టేషన్ దగ్గర ఆపట్లేదా? పబ్లిక్ ఉంటే ఆపట్లేదు, అందులో బస్సులో ఉంటారు కదా, అక్కడ ముందుకు ఆపుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది అసలు. బస్ స్టాండ్లలో మగవాళ్ళు ఉంటే బస్సులు ఆపుతున్నారు, ఆడవాళ్ళు ఉంటే ఆపట్లేదు అంటున్నారు. నిజమా? అవును అవును అంతే. ఎందుకంటే వాళ్ళు మనీ ఇస్తారు, మేము మనీ ఇవ్వం కదా, అందుకే బాధ. మరి మీరు అడిగారా వాళ్ళని? మాకు ఫ్రీ బస్ పెట్టారు, సో మేము ఎక్కడ ఎవరిని అడగాలి? కండక్టర్ని కానీ డ్రైవర్ని కానీ ఏం అడగలేదు. పబ్లిక్ని చూసి కూడా ముందుకెళ్ళి ఆపుతున్నారు. గొడవలు అవుతున్నాయి బస్సులలో. కాబట్టి అది ప్లేస్ దొరకట్లేదు. మగవాళ్ళ దాంట్లో లేడీస్ కూర్చుంటే బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు లేపేస్తున్నారు, మేము డబ్బులు పెట్టి కొంటున్నాం కదా, మేము డబ్బులు పెట్టి చేస్తున్నాం, మీరు ఫ్రీగా వస్తున్నారు, నిలబడండి అని అంటున్నారు. ఎవరెవరు అంటున్నారు? ఎవరు అంటే వాళ్ళ పేరు వదలే. కండక్టర్లు కూడా అంటున్నారా? కండక్టర్లు కూడా అంటున్నారు, అంటే వాళ్ళ దాంట్లో మీరు కూర్చోవద్దు అని అంటున్నారు. ఇది ఇలా కాకుండా ఆల్టర్నేట్ గా ఎలా పెడితే బాగుంటది అంటారు? అంటే బస్సులు ఇంకొంచెం పెంచాలనా, ఆడవాళ్ళకు కూడా ఛార్జీ తీసుకోవాలనా? బస్సులు పెంచాలి, పెంచితే మంచిగా పెంచాలి బస్సులు. కానీ ఇబ్బంది అవుతుందమ్మా చాలా. పెట్టిండు కానీ ఒక్క రోజన్నా కూర్చొని పోయలేదు. పొద్దున అదే బాధ, ఇప్పుడు అదే బాధ. మరి చూస్తేనేమో డబ్బులు ఉంటేనే మంచిగా, అదే ఏదో మాకు కలిగింది చేసుకొని పోతాం. కానీ రాషన్ తక్కువ చేస్తే అయిపోతుండే కదా, రాషన్ ఆయిల్ అవన్నీ తక్కువ చేస్తే అయిపోతుండే. అందరు తింటారు కదా, మగవాళ్ళకి సపరేటు ఆడవాళ్ళకి సపరేటు, బాగుండదు కదా. మీరు ఫ్రీ బస్సు ఎక్కుతుంటే కూడా మీరు ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటే మరి మిగతా అంశాల గురించి మాట్లాడుకుంటే ఎట్లా? ఈ సన్న బియ్యం తెచ్చుకుంటారా మీరు? తెచ్చుకుంటాం, బాగుంటాయి. మాకు జబ్బులు కూడా రావట్లేదు, తింటున్నాం అవే. ఇంకా మహిళల కోసం చాలా స్కీమ్స్ మేము ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకి 2500 కానీ ఎట్లా? లేడు, 500కి ఏడొస్తుంది, 965. 965. ఎట్లుంది ప్రజల పరిస్థితి? ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందంటే ఏం చేస్తాం, బస్సుల ప్రాబ్లమే ఉంది. డబ్బులు బస్సున్నాము, రాషన్ తక్కువ చేస్తే అయిపోతుండే కదా, బస్సుల కిరాయిలు పెట్టేది ఒక 10 రూపాయలు దించేది ఉండే. చాలా ఇబ్బంది అవుతుంది అసలు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే అట్లున్నదా? బీఆర్ఎస్ పరిపాలన కూడా అట్లే ఉంది? రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అట్లా అయింది అంతే. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అట్లా అయింది. సో మరి ఏమేమి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అంటారు? ఫ్రీ బస్లో ఏమేమి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది? మేము చెప్తే వింటాడు ఆయన. ఏం లేదు, రాషన్ తక్కువ చేస్తే బాగుంటుంది. ఫ్రీ బస్సులు తీసేసి డబ్బులు ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు దించితే అయిపోతుంది. మగవాళ్ళకి సపరేటు ఆడవాళ్ళకి సపరేట్ అంటే కష్టం.